ఇవాళ స్పెషల్ వీడియో అండి. అది గ్లాడియోలస్ బల్బ్స్ అన్నమాట. దాన్ని మనం ఎలా పెంచాలి, సాయిల్ మిక్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి, దానికి కంటైనర్ సైజ్ ఎలా ఉండాలి అనేది వీడియో అండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ గ్లాడియోలస్ బల్బ్స్ హెచ్జే నుంచి వచ్చాయండి. ఇవి 8 బల్బ్స్ అన్నమాట, ఇంపోర్టెడ్. సో మనం ఈ గ్లాడియోలస్ బల్బ్స్ ని ఏ విధంగా నాటాలి, ఏ విధంగా నాటితే సక్సెస్ అవుతాము అనేది ఇవాళ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ నేను కేవలం ఇసుకలోనే వేస్తున్నానండి. ఇసుకలో వేసేదాని వల్ల ఏమంటే మనకి ఫంగస్ అనేది ఫామ్ కాదు, గడ్డ అనేది కుళ్ళదనమాట. సో ఇంతకుముందు నేను ఇండియన్ బల్బ్స్ని కూడా అలాగే వేశాను, సక్సెస్ అయ్యాను. డైరెక్ట్గా మట్టి మిశ్రమంలో వేయకుండా ఇలా శాండ్లో మాత్రమే వేస్తున్నాను. తర్వాత నేను రీపాట్ అనేది చేస్తాను. ఇసుక ఏదైనా పర్లేదండి, సన్న ఇసుకనే వేయచ్చు, లావు ఇసుకనే వేయచ్చండి. ఇది ఉల్లిగడ్డ లాగా ఉంటాయి ఈ బల్బ్స్. పైకి కొత్తగా ఉండేదాన్ని మనం పైకి పెట్టాలి. కంటైనర్ చూడండి, చాలా చిన్న కంటైనరు, లోతుగా అంత లేదండి. మళ్ళీ మనం రీపాట్ చేస్తాం కాబట్టి ఇలా చిన్న కంటైనర్ ఉంటే సరిపోతుంది. ఈ కొత్తగా ఉండే పార్ట్ మనకి పైకి ఉండాలన్నమాట. బల్బ్కి ఇలా కొత్తగా ఉంటుంది కదా, చూసి ఇలా మనం ఇలా అనేస్తే, చేత్తో ఇలా అనేస్తే చాలండి. మరీ లోతుగా అంత పెట్టకూడదు. ఎందుకంటే బల్బ్స్కి వాటర్ ఎక్కువైనా కూడా ఫంగస్ ఫామ్ అయిపోయి చనిపోతాయి అన్నమాట. కాబట్టి మనము ఫస్ట్ ఇలా శాండ్లో పెట్టి తర్వాత మనకి ఇది గ్రో అయిన తర్వాత రీపాట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి ఇంట్లో వేస్టేజ్గా ఉంటాయి కదా ప్లాస్టిక్ కంటైనర్స్లో, ఇలా నాటేసుకున్న తర్వాత రీపాట్ అనేది చేసుకోవచ్చు. ఇలా నాటిన తర్వాత లైట్గా ఇసుకనైతే కవర్ చేసేస్తున్నాను. ఫస్ట్ టైం వాటర్ అయితే ఇవ్వడం లేదండి. ఎందుకంటే మనం ఫంగిసైడ్ని స్ప్రే చేయాలి. ఎందుకంటే బల్బ్ అనేది కుళ్ళిపోకుండా ఉండాలి. సాఫ్ ఫంగిసైడ్ని 1 లీటర్ వాటర్లో 2 ml ఇలా నేను వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టుకొని ఉంటానండి. సో ఇలా నీట్గా అనమాట, ఇలా మనము కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత డైలీ అయితే వాటర్ ఇవ్వకూడదండి. 3-4 రోజులకు ఒకసారి అలా చిలకరిస్తూ ఉంటే సరిపోతుందండి. వాటర్ ఎక్కువైనా కూడా బల్బ్స్ అనేది మనకి కుళ్ళిపోతాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. సో ఇది మనం ఇలా నాటిన తర్వాత ఎండలో అయితే పెట్టకూడదండి. సెమీ షేడ్‌లోనే మనం ఉంచాలి. ఒక వారం తర్వాత చూడండి, మనం 8 బల్బ్స్ పెట్టాం కదా, అన్నీ మనకి జర్మినేట్ అయినాయి. సో చాలా హెల్తీగా వచ్చాయండి బల్బ్స్ అయితే. మనం దీన్ని ఇప్పుడు రీపాట్ అనేది చేయాలి. రీపాట్ ఎలా చేయాలి, దానికి మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మట్టి అనేది చాలా లూజ్‌గా ఉండాలి. అలాగే పోరస్‌గా ఉండాలండి. అప్పుడే మనకి వేర్లు అనేది బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క చాలా హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది. ఫస్ట్ కంపోస్ట్ తీసుకుంటున్నానండి. ఎనీ కంపోస్ట్ అండి, 30% తీసుకుంటున్నాను. తర్వాత అండి రెడ్ సాయిల్ అండి, గార్డెన్ సాయిల్ అంటాం కదా, 40% అయితే తీసుకుంటున్నాను. తర్వాత శాండ్ అండి, ఇసుక, ఇది 30% తీసుకుంటున్నాను. కోకోపీట్ వీలైనంత వరకు కోకోపీట్ అయితే వాడకండి. తర్వాత వేపపిండి అండి, నీమ్ కేకు అంటే మట్టికి తగినంత వేపపిండి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. తర్వాత బోన్ మీల్ అండి, బోన్ మీల్ కలపడం వల్ల మనకి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. జనరల్‌గా మనము అన్ని మొక్కలకి యూనివర్సల్ సాయిల్ అంటే 30-30-30 రేషియోలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ మనము ఈ గ్లాడియోలస్ బల్బ్స్‌కి మాత్రం మనము ఈ రెడ్ సాయిల్ అంటే గార్డెన్ సాయిల్ మాత్రం 40% వేసుకుంటున్నాము. అలాగే కంటైనర్ విషయానికొస్తే మనకి 6-8 ఇంచెస్ కంటైనర్ అయితే సరిపోతుందండి. పెద్ద పెద్ద కంటైనర్ అయితే ఈ మొక్కకైతే అవసరం లేదండి. తర్వాత మనం కంటైనర్స్‌కి కింద డ్రైనేజ్ హోల్స్ అనేది చాలా ఎక్కువగా పెట్టుకోవాలండి. రాబోయే రెయినీ సీజన్‌లో వర్షాలు ఎక్కువ పడినా కూడా మనకి బల్బ్స్ అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి. ఇలా మనకి పైకి హైట్ అవసరం లేదు, వెడల్పున్నా చాలండి. సో ఇందులో అయితే నేను ఒక 5-6 బల్బ్స్ అయితే పెట్టేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, నాటే ముందు బల్బులకి ఫంగిసైడ్ అనేది అప్లై చేయండి. నేను ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయితే చేశానండి. మనము ఎందుకంటే అలా చేయాలంటే, మనకి ఫంగస్ రాకుండా బల్బులు కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏదైనా మీ దగ్గర ఫంగిసైడ్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇప్పుడు నేను రీపాట్ అనేది చేస్తున్నాను చూడండి, చాలా హైట్ అయితే వచ్చాయి కదా. సో మనం గబగబా అయితే లాగకూడదండి. శాండ్‌లో వేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. కింద వేర్లు అనేది అంటే తెగిపోకుండా మెల్లి మెల్లిగా ఇలా లాగాలన్నమాట. ప్రతి ఒక్క బల్బ్ కూడా మనం నీట్‌గా వేర్లు డిస్టర్బ్ కాకుండా ఇలా నీట్‌గా ఇలా తీసేసేయండి. ఫస్ట్ 8 బల్బ్స్‌ని తీసేస్తున్నాను. తర్వాత అన్నీ వెంటనే రీపాట్ అనేది చేసేస్తున్నాను. శాండ్ కాబట్టి ఆల్రెడీ ఈజీగా ఇలా అంటుంటే చక్కగా వచ్చేస్తున్నాయండి. ఆల్రెడీ నేను కంటైనర్‌లో 3/4 మన్నుని నింపాను కాబట్టి ఇలా లైట్‌గా ఇలా గుంతలాగా, అంటే మనం మరీ లోతుగా పెట్టనవసరం లేదు. బల్బ్స్ అనేది పైకే ఉండాలి కాబట్టి వేర్లు ఒకటి లోపల పోతే సరిపోతుందండి. మనకి ఆల్రెడీ వేర్లు అయితే బాగా పొడవే వచ్చాయి కాబట్టి వేర్లు లోపలికి పెట్టేసి బల్బ్‌ని లైట్‌గా పైకి ఉండేటట్లు ఇలా మట్టిని కప్పేస్తున్నాను. ఈ విధంగా అంటే 5-6 బల్బ్స్ అయితే ఈజీగా మనం ఈ కంటైనర్‌లో పెట్టొచ్చండి.
చాలా ఈజీ అన్నమాట. ఒకవేళ మీకు ఇది వంగుతుంది, పక్కకు వాలిపోతుంది అనిపిస్తే లైట్‌గా ఏదైనా చిన్న స్టిక్స్ గానీ, పుల్లలు గానీ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా నాటిన తర్వాత మనం ఒక 15 రోజుల పాటు షెమీ షేడ్‌లోనే ఈ మొక్కలు ఉంచాలండి. తర్వాత 15 రోజుల తర్వాత పూర్తిగా ఎండ బాగా తగిలే ప్లేస్‌లో ఈ మొక్కలనైతే ఉంచేసేయాలండి. మొక్క సుమారు బాగా ఒక అడుగు పెరిగిన తర్వాత గాలికి విరగకుండా, అంటే గాలికి ఇలా బెండ్ అయిపోతా ఉంటాయి, ఇవి పల్చగా ఉంటాయి కదా మొక్కలు. సో, అప్పుడు మనము కర్రలతో సపోర్ట్ అయితే ఈ మొక్కలకి ఇవ్వచ్చు. అప్పుడు మొక్కలనేది బెండ్ కాకుండా ఉంటాయండి. అలాగే మొక్క నాటిన తర్వాత ఒక నెల వరకు మనం ఎలాంటి అంటే ఎరువులైతే ఈ మొక్కకి ఇవ్వనవసరం లేదండి. ఒక నెల తర్వాత అన్ని మొక్కలకి ఇచ్చినట్లే ఈ మొక్కకు కూడా సహజ ఎరువులిస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి కలర్స్, ఇంత అందమైన కలర్స్ అయితే మనకి ఈ గ్లాడియోలస్లో ఉంటాయండి. ఇవి చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇందులో మనకు ప్రాబ్లం అనేది రాదండి. వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి. వాటర్ ఎక్కువ పోసామనుకోండి బల్బ్స్ అనేది కుళ్ళిపోతాయి. సో మట్టి డ్రై అయినప్పుడే 4-5 రోజులకు అలా చిలకరిస్తూ ఉంటే సరిపోతుందండి. సో మనము పాట్ సైజ్ వస్తే మనము 100 రూపీస్ టబ్స్లో కూడా వేసుకోవచ్చండి. అన్ని బల్బ్స్ కూడా ఫ్లవర్స్ వచ్చినప్పుడు అంత అందంగా ఉంటాయన్నమాట. నేనైతే ఇట్లా రెక్టాంగిల్ దీంట్లో వేసేస్తున్నాను. మన కంటైనర్ 6 to 8 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. పెద్ద కంటైనర్స్ అంటే హైట్ అవసరం లేదు. ఫస్ట్ మనం శాండ్లో పెడతాం కదా, ఒక వారానికి మనకైతే ఇవి మొలకెట్టడం స్టార్ట్ అవుతుందండి. వారం తర్వాతే రీపాట్ చేయవచ్చండి. ఇలా హైట్ వచ్చిన తర్వాతే రీపాట్ చేయాలి అని ఏం లేదండి. సో మనం ఇట్లా రెక్టాంగిల్ పాట్స్లోనే వేయనవసరం లేదు. 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటాయండి. ఇలా చిన్నగా మనకి మొలకలు వస్తాయి కదా, అప్పుడు మనం ఈజీగా మనము రీపాట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ 8 ఇంచెస్ కుండీ ఉంది. ఇందులో అయితే 3 బల్బ్స్ అయితే వేసేస్తున్నానండి. ఇంత చిన్న చిన్న వాటిల్లో కూడా మనం చక్కగా వీటిని గ్లాడియోలస్ని మనము చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది సీజన్ అయిపోతానే పైన ఉన్న లీవ్స్ అన్ని కట్ చేసేయాలండి. కింద మనకి బల్బ్స్కి ఇంకా చాలా బల్బ్స్ అయితే రెట్టింపు మనకి తయారవుతాయి. అప్పుడు మనం రీపాట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి డౌట్ ఏంటి అంటే డైరెక్ట్గా మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి అదే సాయిల్లో ఈ బల్బ్స్ని వేయవచ్చు కదా అని అడుగుతూ ఉంటారండి. అలా కూడా చేయవచ్చండి. కాకపోతే ఇప్పుడు మనకి మంచు కురిసే టైం కదా, ఎక్కువగా మనకి ఫంగస్ అనేది మన బల్బ్స్కి ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే నేను ఇలా సాయిల్లో అంటే ఓన్లీ ఇసుకలో వేసుకొని అది మొలకెట్టిన తర్వాత ఇలా రీపాట్ అనేది చేసుకుంటున్నాను. మీరు అలా చేసుకోలేమో, మాకు కష్టము అనిపిస్తే డైరెక్ట్గా ఇలా సాయిల్లోనే డైరెక్ట్గా వేయవచ్చండి. సో ఈ విధంగా రీపాట్ చేసిన తర్వాత వెంటనే అన్ని మొక్కలకైతే వాటర్ ఇస్తూ ఉంటాం కదండి. ఇక్కడ మనము బల్బ్స్ పెట్టాం కాబట్టి సాఫ్ట్ ఫంగిసైడ్ని వేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఫంగస్ అనేది బల్బ్స్కు రాకుండా ముందుగానే జాగ్రత్త వహించాలనే ఉద్దేశంతో 1 లీటర్ వాటర్లో 2 ml బాగా కలిపి ఇలా సాఫ్ట్ వాటర్ని నేను మొక్క మొదట్లో అంటే ఈ బల్బ్స్ మొదట్లో బాగా ఇచ్చేస్తున్నాను. మళ్ళీ 4-5 రోజుల వరకు నీళ్ళు అయితే అవసరం లేదండి. ఫస్ట్ టైం బాగా ఇలా పోసేస్తున్నాను. తర్వాత నార్మల్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు కూడా గ్లాడియోలస్ని పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.